वेदान्तवेद्य पुराणपुरुषोत्तमा भद्राचलाधीश सीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामी नित्योत्सवप्रभुत्वोत्सवे सायमानाथाङ्गम् वेदेतिहासपुराणान्यवतारय प्रथमतः ऋग्वेदमवतारय। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరపడానికి ఈ యొక్క దేవస్థానం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సీతారాముల కళ్యాణం రేపు 27వ తేదీ రోజు జరగనున్నటువంటి ఈ యొక్క కళ్యాణ వేదిక ఈ యొక్క ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కళ్యాణ వేదిక పైన సీతారామచంద్రస్వామి వారి యొక్క సీతమ్మ వారికి శ్రీరామచంద్రుడికి వివాహం జరపనున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కళ్యాణానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క జరిగేందుకు ఈ యొక్క అధికారులైతే ప్రజలకు ఏ విధమైన ఆటంకం ఏర్పడకుండా వారికి ఏ విధమైన అసౌకర్యం ఏర్పడకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క వేసవి కాలం కావడంతో ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు ఏదైతే ఉందో ఈ యొక్క సీతారామ కళ్యాణానికి సుదూర ప్రాంతాల నుంచి ఈ యొక్క రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఈ యొక్క సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం తిలకించేందుకు ఇక్కడకు అత్యధిక భక్తులు కూడా వచ్చేటువంటి నేపథ్యంలో ఈ యొక్క కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముత్యాల తలంబ్రాలు కూడా తెచ్చేటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కళ్యాణానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు కూడా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పూర్తి స్థాయిలో ఈ యొక్క చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ యొక్క పట్టాభిషేకం అంటే కళ్యాణం అనంతరం జరిగేటువంటి మరుసటి రోజు జరిగేటువంటి ఈ యొక్క పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ కూడా హాజరయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క వచ్చేటువంటి సుదూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి ప్రజలకు వేసవి తాపం తట్టుకునేందుకు చలువ పందిళ్ళు, అలాగే తాగునీటి వసతి, అలాగే ఈ యొక్క ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే వారికి హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసేటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకు ముత్యాల తలంబ్రాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు కూడా ఈ యొక్క వచ్చే భక్తులకు సరిపడ కూడా తయారు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క కళ్యాణం జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో శ్రీనివాస్, టీవీఆర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం రేపు 27వ తేదీన జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కళ్యాణానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి, అలాగే ప్రత్యేకంగా ఇతర దేశాల నుంచి కూడా రాముల వారి కళ్యాణం చూడాలని చెప్పేసి, దగ్గర నుంచి చూడాలని చెప్పేసి అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి నేపథ్యంలో ఈ యొక్క భక్తులకు కావాల్సినటువంటి అంటే వేసవి కాలం కావడంతో ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారనేది ఇప్పుడు మన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ కార్యనిర్వహణ అధికారి దామోదరరావు గారితో ఇప్పుడు మనం ఉన్నాము. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు జరగబోయేటువంటి 27వ తేదీన జరిగేటువంటి సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు సార్? జై శ్రీరామ్ అండి. మనకి ఈ నెల 27 తారీఖు శ్రీరామనవమి కళ్యాణోత్సవం మిథిలా స్టేడియంలో జరుగుతున్నది. మరి అక్కడ మనకి ఆ స్టేడియంలో మొత్తం 26 సెక్టార్లుగా విభజించుకొని మరి ఇప్పటికే మన టికెట్లన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం పట్టణం ఇక్కడ జిల్లా వాసులకు కూడా ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సుమారు మనకి 15,000 టికెట్స్ రుసుము రూపంలో, అదేవిధంగా ఆ స్టేడియంలో పైన మనకి గ్యాలరీ లాగా ఉంటుంది. అక్కడ కూడా ఒక 15,000 మంది కూర్చోవడానికి ఉచితంగా ఏర్పాటు చేసినాం. ప్రతి సెక్టార్లో కూడా మనం ఎల్ఈడి స్క్రీన్స్, అక్కడ డ్రింకింగ్ వాటరు, తర్వాత మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేయడానికి కూడా ఆల్రెడీ మనకి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ సమన్వయంతో చేపడుతున్నారు. అదేవిధంగా మిథిలా స్టేడియం బయట కూడా మనం ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి 12 ప్రదేశాలలో పార్కింగ్ ప్లేస్లు, ఎక్కడెక్కడైతే పబ్లిక్ మూవ్మెంట్ ఉన్న ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఉన్నాం. అంటే ఈ యొక్క కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఈ యొక్క
వచ్చేటువంటి విఐపీలు ఎవరెవరు వస్తారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మరుసటి రోజు జరిగేటువంటి పట్టాభిషేకానికి గవర్నర్ గారు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే వారు వచ్చేటువంటి ఏర్పాట్లు అంటే ఎవరెవరు వస్తారు అనేది అవకాశం ఉంది. ఈ మనం ముందుగా మనకు సామాన్య భక్తులని దృష్టిలో పెట్టుకొని మన గోదావరి ఘాట్ ప్రాంతంలో సుమారు 4.5 లక్షల చదరపడుగుతోని పెండాల్స్ ఏర్పాటు చేసుకొని ముందు రోజు వచ్చి అక్కడ స్నానం ఆచరించే వాళ్ళకు కూడా దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేశాం. అదేవిధంగా విఐపీలు వచ్చే దానికి సంబంధించి కూడా మనకి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 3-4 టైమ్స్ మనకి సమన్వయ సమావేశాలు జరిగి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లకు సంబంధించినట్టు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. మా సైడ్ నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఇతరత్ర శాఖల వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. రేపు 27వ తేదీన జరిగేటువంటి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకు తాగునీటి వసతి కావచ్చు, అలాగే ఎవరైనా అనారోగ్యానికి గురైనా కూడా ఆ యొక్క మెడికల్ కేంద్రాలు కూడా అందుబాటులో ఉంచి, మందులు కూడా అందుబాటులో ఉంచి, అలాగే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం తిలకించి క్షేమంగా ఇళ్లకు చేరుకునే విధంగా ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో 3 సార్లు కూడా కమిటీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉందని చెప్పేసి దామోదరరావు గారు తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో శ్రీనివాస్, సివిఆర్ న్యూస్, భద్రాద్రి. ఆచమనీయం సమర్పయామి. గోవింద నైవేద్యం సమర్పయామి.